సంక్రాంతి రాబోతుంది కదా! ఇల్లంతా రిఫ్రెష్ చేసుకుంటాము. ముందుగా ఈ వీడియోలో చెప్పిన 7 ఐటెమ్స్ అయితే మనము కిచెన్ నుండి తీసేసామనుకోండి, ఒక రకంగా కిచెన్ మనకి రిఫ్రెష్ అయిపోతుందనమాట. అందులో ఫస్ట్‌ది వాటర్ బాటిల్స్. మా ఇంట్లో ఉన్నది 3 మెంబర్స్, 2 అడల్ట్స్, 1 కిడ్. ఎన్ని బాటిల్స్ ఉన్నాయో చూడండసలు. ఇన్ని బాటిల్స్ ఉన్నాయి. స్టీల్‌వి గానీ, టప్పర్‌వేర్ గానీ, గ్లాస్ కానీ అన్నీ కలిపి 16 బాటిల్స్ ఉన్నాయి 3 మెంబర్స్‌కి. సో, ఇందులో నేను కొన్ని తీసేయబోతున్నాననమాట. ఇవి కొంచెము కలర్ పోయినవి, కొన్ని పైన పెయింట్ వచ్చిన బాటిల్స్ ఉంటాయి గదా! కలర్ పోయినవి గానివ్వండి, కొంచెము లిడ్స్ సరిగ్గా పట్టనివి గానీ, డెంట్ అయిపోయినవి గానీ, అలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా డిస్కార్డ్ చేసేయడమే బెస్ట్. ఈ 2 బాటిల్స్ ఉన్నాయి కదా! ఒకటేమో సోడా మేకర్‌లోది. సోడా మేకర్ పాడైపోయింది. అది డిస్కార్డ్ చేసేసాను. బాటిల్ బావుంది కదా! అనేసి ఉంచాము. ఈ 2 మాత్రం ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉంటాయి నాకు. ఎందుకంటే ఇడ్లీ పిండి, దోస పిండి గ్రైండర్ గాకుండా నేను మిక్సీలోనే వేస్తాను. పర్ఫెక్ట్‌గా వస్తాయి గదా! సో, ఆ మిక్సీ వేసేటప్పుడు నాకు కూల్ వాటర్ యూజ్ అవుతాయి అని జెప్పేసి ఆ 2 బాటిల్స్ ఉంటాయి ఫ్రిడ్జ్‌లో. అలాగే లెమన్ వాటర్ కలిపిన కొంచెం కూల్ వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి. ఇంకా ఇవి టప్పర్‌వేర్ బాటిల్స్ బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లోకి ఇట్లా బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకోవాలంటే మనకి స్టీల్ బాటిల్స్ లీక్ అవుతూ ఉంటాయి గదా! అని చెప్పేసి టప్పర్‌వేర్‌వయితే పెట్టుకుంటాము. ఇంకా ఎప్పుడు బయటికెళ్ళినా ఒక్కళ్ళం గాదు గదా! వెళ్తే ఇద్దరు లేదంటే ముగ్గురుగా వెళ్తుంటాం కాబట్టి ఎవరి బాటిల్ వాళ్ళకి అన్నట్టుగా పెట్టేసుకుంటాము. లేదు అంటే ఒక పెద్ద బాటిల్, ఒక చిన్న బాటిల్ అట్లా ఇవి పెట్టుకుంటాము. ఇది సాహితీకి స్కూల్ బాటిల్ అన్నమాట. సోలార్ బ్రాండ్‌ది. చాలా బావుంటుందిది. ఇదైతే 1 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంటుంది. స్టీల్‌వి అవన్నీ అంటే మళ్ళీ తనకి బ్యాగ్‌లో ఏమన్నా లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటది అని జెప్పేసి ఇట్లా ఇది తీసుకున్నాను నేను. ఇది ఎప్పటినుండో ఈ బాటిల్సే. తను స్కూలింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది సెకండ్ బాటిల్ అనమాట. సేమ్ బ్రాండే. సో, ఇక ఆపేస్తా ఈ బాటిల్ తర్వాత. ఎందుకు అనంటే ఇంకా డైరెక్ట్‌గా తాగగలిగే ఏజ్ వచ్చేసింది కదా! ఏజ్ ఎప్పుడో వచ్చిందనుకోండి. అయినా సిప్పరే ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆ సిప్పర్ దగ్గర మనకి బాక్టీరియా జనరేట్ అవుతుందనమాట. వీళ్ళది సలైవా అంటుకుంటది కదా! ఫుడ్ తినేటప్పుడు తాగుతారు. అట్లా ఉంటది. అది అక్కడే ఉంటది. ఓ ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ బాక్టీరియా కూడా లోపలికెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదంతా హైజీన్ కానే కాదు. ఎవ్రీడే నేను స్టెరిలైజ్ చేస్తాను. అయినా కూడా ఇంక అంత పని అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇది అయిపోయిన తర్వాత ఈ బాటిల్ అయిపోతే నార్మల్ వాటర్ బాటిల్సే ఇచ్చేస్తాను. ఇదింకా చిన్నప్పుడు బయటికెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికనేసి విల్టన్‌ది చిన్న కూల్ వాటర్, హాట్ వాటర్ గూడా పెట్టుకునేలాగా ఇన్సులేటెడ్‌దనమాట. చిన్నది ఒక 200 గ్రామ్సే పడతాయి వాటర్. ఇది గూడా కింద పడి అక్కడక్కడ డెంట్ అయింది. ఇంకా ఇదొకటి మొన్న బయటికెళ్తూ ఏదో బాటిల్ కావాలి. కొండకెళ్ళేటప్పుడు ప్లాస్టిక్స్ అలౌడ్ లేదు కదా! స్టీల్ బాటిల్ తీసుకెళ్తాము. సో, చేయి జారి పడిపోయిందనమాట. అది గూడా చొట్లబోయింది. ఇంకివైతే నేను తీసేద్దాము అనేసి అనుకున్నాను. అయినా చాలా ఉన్నాయి గదా! 6 బాటిల్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తీస్తే గూడా స్టీల్‌వి. అసలు నాకెలా అనిపిస్తదంటే, ఒక మనిషికి ఒక వాటర్ బాటిల్ అదయిపోయిన తర్వాత వెళ్లి రీఫిల్ చేసుకొచ్చుకోవడము. ఈ ప్రాసెసే మెయింటైన్ చేయాలని నాకనిపిస్తదనమాట. పర్ హెడ్ ఒకటి. కానీ ఇంట్లో అందరికీ గూడా అది యాక్సెప్టబుల్‌గా ఉండాలి గదా! ఒక టీవీ దగ్గర లివింగ్ రూమ్‌లో ఒక బాటిల్ ఉండాలి ఫుల్‌ది. వర్క్ చేసుకునే దగ్గర వర్క్ డెస్క్ మీద ఒకటుండాలి. డైనింగ్ టేబుల్ దగ్గర ఒకటుండాలి. ఇట్లా ఉంటాయి. నేనైతే అదిగోండి నామం పెట్టిన బాటిల్ ఉంది గదా! అదొకటే యూజ్ చేసుకుంటాను నేను. మిగిలినవన్నీ ఇంట్లో అక్కడక్కడ పెట్టడము అలా ఉంటాయన్నమాట. సో, మొత్తానికి ఈ బాటిల్స్ అయితే నేను డిస్కార్డ్ చేసేస్తున్నా. అయిపోయింది. సో, ఇవి మాత్రమే ఇంకా ఉన్నాయన్నమాట. స్లోగా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు చేసి తగ్గించేయాలి అనేది నేను పెట్టుకున్నాను బాటిల్స్ కౌంట్. అన్నన్ని బాటిల్స్ అనేది అనవసరం అసలు ఇంట్లో. పర్ హెడ్ ఒకటి చాలు అని. సో, సెకండొచ్చేసి మనము ఎక్స్‌పైర్డ్ స్పైసెస్ ఏమున్నాయో చూసుకోవాల్సుంటుంది. కొన్ని ఉంటాయండి. ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేసే గ్రాసరీస్ కాకుండా మన దగ్గర కొన్ని మసాలా పౌడర్సు ఇలాంటివి కొన్ని ప్యాకెట్స్ తీసుకుంటాం కదా! ఎవరెస్ట్ వాళ్ళవి మసాలా పౌడర్స్ అనేసి ఇవన్నీ. అవేమి మనము డైలీగా యూజ్ చేసేవి కాదు కదా! ఎప్పుడైనా కాబట్టి సో, మనం డేట్ చూసుకోము వాటి మీద ఎక్స్‌పైరీ డేట్ అనమాట. అదొకటి. ఇంకా బేకింగ్ ఐటెమ్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా అకేషనల్‌గా మనం ఏవన్నా రెసిపీస్ చేసినప్పుడు అలాంటప్పుడే కాబట్టి అవి ఖచ్చితంగా ఎక్స్‌పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకోకుండా వాడుతూ ఉంటాం కూడాను. నా దగ్గరైతే తక్కువ వెరీ లిమిటెడ్ అనమాట. ఏవో కొన్నుంటాయి. ఇవి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఇంక ఈ బాటిల్స్. ఇవి గూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నామనుకోండి మన ప్యాంట్రీ అండ్ ఫ్రిడ్జ్ అన్నీ కూడా
ఎక్స్‌పైర్ అయిపోయినవి ఓర్ నియర్ బై ఉన్నాయి అని అన్నప్పుడు దేనికన్నా వాడతామా అనేవి చూసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అక్కడితో రిఫ్రెష్ అయిపోతుంది మనకి. ఇంకా కొన్ని గొండి అప్పడాలనేసి ఇవన్నీ కూడా కింద ఉన్నాయి. చాలా తక్కువ వాడడము. ఏదో ఒకసారికి అన్నట్టుగా తీసుకోవడము. ఇంకా అవి లోపల పెట్టేసుకుంటాం గదా! ఒకసారి వాటి మీద ఒక డెసిషన్‌కొచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుందనమాట. నా గ్రాసరీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి కదా! సో, చూసుకుంటాను నేను. ఆహ్, ఏమన్నా ఉన్నాయా? అన్నీ రన్నింగ్ గ్రాసరీసే ఉంటాయిలెండి నా దగ్గర స్టాక్ చేసుకునేలాగా. ఇప్పుడు చిల్లీ సాస్ అని, టొమాటో కచప్ అని, వేరే ఇంకేమన్నా సాస్ అని ఇలాంటివైతే ఉండవు. అన్నీ కూడా మనము ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్పైసెసే ఉంటాయి. సో, చాలా తక్కువ అరుదుగానే నాకు దొరుకుతాయన్నమాట. ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకొచ్చేస్తున్నాయా అన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో. సో, ఒకసారి అవి చూసుకొని ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకొచ్చినవి, ఎక్స్‌పైర్ అయిపోయినవి డిస్కార్డ్ చేసేసుకుందాము. అండ్ థర్డ్ కాఫీ మగ్స్. చాలా కలెక్షన్ ఉంటది కదా! కాఫీ మగ్స్. ఎందుకంటే గిఫ్ట్స్‌గా ఇవ్వడం కూడా ఒక ట్రెండ్ అయింది. ఇప్పుడేమో గానీ కొంచెం ఫ్యూ ఇయర్స్ అగో గిఫ్ట్స్‌గా ఇవ్వడం గూడా కాఫీ మగ్స్ అవి ప్రింటేసి, ఫోటోస్ ప్రింట్ చేసి, ఇంకేమన్నా కోట్స్ రాసి ఇచ్చే మగ్స్ ఇవన్నీ గూడా వస్తూ ఉండేవి కదా! సో, అలాంటివి ఏమన్నా ఉన్నాయి. సరే అదేదన్నా మెమరీ ఉంది. ఎవరైనా ఇచ్చిన మెమరీగా ఉన్నాయి అని అన్నప్పుడు, ఒక మెమరీ బాక్స్ అనేది ఒకటి పెట్టేసుకొని, ఆ బాక్స్‌లో పెట్టేసుకోవడం మంచిది. మన వర్కింగ్ స్టేషన్ దగ్గరుండి, దాన్ని మనం వాడము. అది అలా కనపడుతూ ఉంటుంది. అలా వాటికన్నా కూడా మనము పడేయడానికి అంటే కొన్ని గుర్తులుంటాయి గదా! అలాంటప్పుడు ఒక మెమరీ బాక్స్ అని పెట్టుకొని, దానిలో పెట్టేసుకొని, పక్కన పెట్టేసుకుంటే మనకి అడ్డు లేకుండా ఉంటే మనకి చాలా రిలీఫ్‌గా ఉంటదనమాట. వర్క్ చేసుకునేటప్పుడు అంత కన్వీనియంట్‌గా ఉంటే. ఇంకా ఇవొచ్చేసి గ్లాస్ కప్స్, గ్లాస్ మగ్స్ ఇవైతే కొన్నున్నాయి. ఇవి గూడా నేనసలు రెగ్యులర్‌గా యూజ్ చేసేవే కాదు. ఎప్పుడైనా గెస్టొస్తే ఉంటాయి అని జెప్పి పెట్టుకునేవి. ఈ పెద్ద మగ్స్ 2 మాత్రము మేము ఎప్పుడైనా మిల్క్ షేక్ అనేసి, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మాకు యూజ్ చేసుకునేవన్నమాట. ఇంకా రిమైనింగ్ గ్లాసెసు, కప్సు వీటికి కూడా ఎప్పుడో టైమొస్తది. అస్సలు పొరపాటున గూడా వాడిన రోజనేదే ఉండదు వాటిని గూడాను. ఎప్పుడో ఎప్పుడో ఒక ముహూర్తం పెట్టుకొని వాటిని కూడా మెల్లగా డిస్కార్డ్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. ఒకసారే తీసేయాలంటే గూడా ఇంట్లో మళ్ళీ ఇవన్నీ ఎందుకు పడేయడము అని కూడా అంటారు కదా! అని జెప్పేసి అలా ఉంచాను వాటిని. ప్రస్తుతానికైతే అడ్డు లేదు కదా నాకు అని చెప్పేసి. సో, కాఫీ మగ్స్ మాత్రం తగ్గించేసుకొని ఒక పర్సన్‌కి ఒకటే ఉండేలాగా చూసుకోవడమే బెస్ట్. నేనైతే రెగ్యులర్ యూసేజ్‌కి పాలు అయినా, కాఫీలైనా, టీలకైనా స్టీల్ గ్లాస్‌లే యూజ్ చేసేది. కప్స్ అంతా కూడా మనకి అలవాటు లేదు. సో, నా దగ్గర కలెక్షన్ కూడా ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మనము ఎప్పటికీ యూజ్ చెయ్యని, ఇకపై కూడా యూజ్ చెయ్యము అనుకునే ఫుడ్ ఐటెమ్స్ కొన్నుంటాయి. ఎస్పెషల్లీ మన ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ కార్న్ సీడ్స్ ఉన్నాయి. పాప్‌కార్న్ చేసుకునేవి. ఒక టైంలో మా సాహితి బాగా తినేది. ఇష్టంగా రోజు స్నాక్ కింద. అలా చేసేదాన్ని. ఒక్కసారిగా తనకి బోర్ కొట్టేసిందనమాట. సో, ఈ కార్న్స్ అయితే అలాగే ఉన్నాయి. సో, వీటిని పాప్ చేసి పాప్‌కార్న్ చేసేసి ఒకసారిగా అందరం షేర్ చేసుకొని తినేయడమా? లేదంటే ఇంకేదన్నా చేయడమా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 8, 9 మంత్స్‌గా ఆ పాప్‌కార్న్ సీడ్స్ అలాగే కూర్చొనున్నాయన్నమాట ఫ్రిడ్జ్‌లో. ఇంకా పచ్చిశనగ పప్పులు గూడా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుండి ఉన్నాయో ఫ్రిడ్జ్‌లో బాటిల్‌లో పోసి. ఇంగ ఎందుకు ఇన్ని రోజులు అవి అక్కడ ఉండేది? నేను ఇంక దేనికి వాడను గదా! ఇన్నాళ్ళు వాడలేదంటే ఇకపై గూడా వాడను గదా! అని చెప్పేసి వాటిని డ్రై రోస్ట్ చేసేసి మనకి పుట్నాల పప్పు ఉంటది గదా! అందులో ఏసి కలిపేసాననమాట. చట్నీలకి అవి కంప్లీట్ అయిపోతాయి ఇంకా. ఇంకా మనం అట్లా ఎప్పటికీ యూజ్ చెయ్యము అనుకునేవి కొన్ని ఉంటాయి. వాటినైతే ఒకసారి చూసుకొని డెసిషన్ తీసేసుకోవాలి. ఇవి చియా సీడ్స్. ఏదో అప్పట్లో ఏదో మోటివేట్ అయ్యి ఒక టైంలో కొన్ని నెలల ముందు తెప్పించుకున్నాను చియా సీడ్స్ వాడాలి అని జెప్పేసి. వాడిందే లేదస్సలు. ఇవేమో ఆహ్, కొత్తిమీర చట్నీకేస్తాను గదా! పండు మిరపకాయల పచ్చడి. అది కొంచెం పెద్ద బాటిల్స్‌లో ఉన్నాయి. సరే అంతంత బాటిల్స్ ఇంకెందుకులే అక్కడ అని చిన్న వాటిలోకి మార్చేసి పెట్టేసి ఆ పెద్ద బాటిల్స్ కడిగేసి లోపల పెట్టేసాను. కొంచెం నిమ్మకాయ చట్నీ ఉంది. అది రోజు పెరుగన్నంలో పెట్టుకుంటే అయిపోతది గదా! అని తీసేసాననమాట. ఎప్పటికప్పుడు అట్లా రిఫ్రెష్ చేసేసుకుంటూ ఉంటే కొంచెం బాగా అనిపిస్తది నాకు కూడా. సో, ఇప్పుడైతే ఎప్పటికి వాడట్లేదు అనుకున్న ఫుడ్ ఐటెమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి ఫ్రిడ్జ్ నుండి అండ్ కిచెన్ నుండి కూడా.
ఇంకా టప్పర్‌వేర్ మీద అదొక ఎమోషన్ అనమాట. టప్పర్‌వేర్ కంటైనరు, టప్పర్‌వేర్ ప్రోడక్ట్, బాటిల్ ఏదైనా అంటే అందరికి కూడా అంత ఇష్టము. అవి కొంచెం మనకి వచ్చేసి కాస్త డిష్ వాషర్ సేఫ్ కూడా కాబట్టి కొన్నాళ్ళు వాడాను. ఆ తర్వాత ఎందుకనో మొత్తానికి స్టీల్ అండ్ గ్లాస్‌కే అంటే కొత్తవి తేవడం కాకపోయినా ఇంట్లో ఉన్న స్టీలు, గ్లాస్ వాటికే మార్చేసుకున్నాను కదా! అండ్ అందులోను తిరుపతిలో కిచెన్ స్టోరేజ్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ కంటైనర్స్ కాకుండా కొంచెం తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాను కదా! చాలా టప్పర్‌వేర్ వచ్చేసి టూల్స్ అవన్నీ పెట్టుకోవడానికి వాటికి వాడేశాను. అండ్ మూతలు ఎక్కడ మిస్ అవుతాయో తెలీదు గానీ, ఏదో రకంగా మిస్ అయిపోతాయి. లిడ్స్ పోవడమో, ఇట్లా అవుతూ ఉంటాయి గదా! అయితే మిగిలింది ఆ కింద బౌల్ పార్టో, లేదంటే లిడ్ ఉంటే ఆ పార్టా మనము ఉంచుకోవడానికి ఇష్టపడతామనమాట. ఎందుకంటే ఫైనల్లీ ఏం చేస్తామో తెలీదు గానీ అవన్నీ స్టాక్ పెట్టుకుంటాము. ఒక్కసారిగా మూతలు లేనివి, మూతలు పగిలిపోయినవి, గీతలొచ్చేసినవి, ఫేడ్ అయిపోయినవి గూడా తీసేయడం అనేది టాస్క్‌గా పెట్టేసుకోవాలి. అండ్ కిచెన్ అప్లయెన్సెస్ అండి సిక్స్త్ పాయింట్. కిచెన్ అప్లయెన్సెస్ చాలానే ఉంటాయి గదా! బ్లెండర్స్ అని ఆహ్, ఇంకా రకరకాలుగా ఉంటాయి గదా! టోస్టర్స్ అవి అన్నీ కూడాను. అవన్నీ కూడా యూజ్ చెయ్యట్లేదు. ఒక 1 ఇయర్ గానా లేదా ఒక 8, 9 మంత్స్ గానా యూజ్ చేయలేదు అనంటే గోయింగ్ ఫార్వర్డ్ గూడా యూజ్ చెయ్యము. వాటిని సేల్ చేసేయడమా, లేదంటే డొనేట్ చేసేయడమా, ఏదో ఒకటి చేయాలి అనేది మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. నా దగ్గరున్న ఒకే ఒక అప్లయన్స్ వచ్చేసి బాష్ మిక్సర్ గ్రైండర్. ఆ మిక్సీ మాత్రమే. ఇంకా నా దగ్గర అల్ట్రాది వెట్ గ్రైండర్ ఉంది. తిరుపతొచ్చిన తర్వాత ఈ 2025 ఇయర్‌లో తిరుపతొచ్చాకేముంది గానీ, ఈ 2025 ఇయర్ మొత్తంలో ఒకే ఒక్కసారి అల్ట్రా వెట్ గ్రైండర్ అయితే యూజ్ చేశాను నేను. ఇంకా తర్వాత నేర్చుకున్నాను. ఇడ్లీ, దోసలకి పిండిలు చక్కగా మిక్సీలో రుబ్బుకోవడము. చాలా తేలిగ్గా ఉంది పని. ఆ గ్రైండర్ ముట్టుకున్నదే లేదు. దాని మీద డెసిషన్ తీసుకోవాలి. సో, లోపలైతే పెట్టేసాను దాన్ని. సో, నేను 1 ఆర్ 2 డేస్‌లో దాని గురించి డెసిషన్ తీసుకొని అయితే సేలా లేదంటే డొనేషనా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే చేస్తాను. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రా గ్లాసులు గానీ, బౌల్స్ గానీ, సర్వింగ్ ట్రేస్ అని, ఇలా కుక్‌వేర్ ఇలాంటివి ఎక్స్ట్రాగా డూప్లికేట్స్ ఉన్నాయి అంటే వాటిని తగ్గించేసుకుంటే మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కిచెన్‌లో. నేనైతే చాలా బౌల్స్ అయితే తీసేసి ఒక బాక్స్‌లో పెట్టేసాను నేను. డూప్లికేట్స్ అని చెప్పేసి ఒక బాక్స్ పెట్టేసుకొని అందులో వేసేసుకున్నాను. సో, మా కాఫీ గ్లాసెస్ ఇవన్నీ గూడా స్టీలే ఉంటాయి అన్నీ గూడా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో, కౌంట్ వైస్‌గా ఎన్నున్నాయి అనేది చూసుకొని పెట్టేసుకుంటా అనమాట. ఎక్స్‌ట్రా ఉన్నంత వరకు కూడా మనం ఏదో అడిషనల్‌గా బరువు మోస్తున్నాము అన్న ఫీలింగే వస్తది. బట్ స్పూన్స్, ఫోర్క్స్, ఈ స్పాచులాస్ ఇవైతే ఎక్కువే ఉన్నాయి గానీ, అవి పెద్దగా అడ్డుండవు. అవి చేతి కింద ఎక్కువ ఉండడమే మనకి కంఫర్ట్‌గా ఉంటదనమాట ఈజీగా పోతూ. ఈ బౌల్స్ కూడా చాలా బౌల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక 20 ఉన్నాయి. అన్ని అక్కర్లేదు అని చెప్పి ఒక 4 బౌల్సే అక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇంకా వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కటి డూప్లికేట్స్ ఎంత ఎక్కువున్నాయి, యూజ్ చేయట్లేదనేవి అవన్నీ కూడా ఇగోండి ఈ బాక్స్ పెట్టేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఫ్యూచర్‌లో మెల్లమెల్లగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా యూజ్ చేసేవి కూడా ఎప్పటికి ఒక 100 ఏళ్ళైనా గానీ వాటిలో పాడైపోయేదనేది ఏముండదు గదా! స్టీల్ ఐటమ్స్‌లో. సో, ఎక్స్‌ట్రా అయితే అవసరం ఉండవు. ఏం చేయాలనేది మెల్లగా డెసిషన్ తీసుకొని వాటిని కూడా ఎక్కడికన్నా డొనేషన్‌కి వాటికి ఇచ్చుకుంటూ పోదాము అని చెప్పేసి అనుకున్నాను. సో, ఫస్ట్ వాటర్ బాటిల్స్, అలాగే ఎక్స్‌పైర్ అయిపోయిన ఫుడ్ ఐటెమ్స్, స్పైసెస్, ఇంకా కాఫీ మగ్స్ ఏమైనా ఉంటే తగ్గించేసుకొని, మెమరీస్‌వయితే మెమరీ బాక్స్‌లోకి, మెమరీ కాదు మామూలువే అని అనుకుంటే డొనేట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకొని పర్ హెడ్ ఒకటే కాఫీ మగ్ ఉండేలాగా చూసుకోవడం మంచిది. తర్వాత ఎప్పటికీ యూజ్ చేయము. ఇవి ఎప్పటినుండో ఇట్లానే పడున్నాయి ఇంట్లో అనుకునే ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే వాటి మీద డెసిషన్ తీసుకోవడము. అలాగే పగిలిపోయినా, విరిగిపోయినా, కలర్ పోయినా, మూతలు పోయినా టప్పర్‌వేర్ కానీ, ఇంకా అదర్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా గూడా వాటిని ఎలిమినేట్ చేసేయడము ఇంట్లో నుండి. ఇంకా కిచెన్ అప్లయెన్సెస్ మనం యూజ్ చేయట్లేదు అట్లానే ఉన్నాయి అనుకున్న వాటి మీద గూడా డెసిషన్ తీసుకుంటే బావుంటుంది. ఇంకా ఫైనల్ పాయింట్ వచ్చేసి డూప్లికేట్ బౌల్స్, గ్లాసెస్, ప్లేట్స్, సర్వింగ్ ట్రేస్ కానివ్వండి, కడాయి ఇలాంటి వాటిని కూడా కొంచెం మనము తగ్గించేసుకుంటూ ఉంటే బావుంటుందనమాట. ఇది కిచెన్‌లో వరకు తీసుకున్న డెసిషన్స్. ఈ 7 డెసిషన్స్‌తోనే చాలా వరకు అన్‌వాంటెడ్ థింగ్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయి రిఫ్రెష్ అయిపోతుంది మన కిచెన్. సో, ట్రై చేసి చూడండి. ఒక వీకెండ్ ఒక 1 అవర్ మీరు కిచెన్ అంతా కూడా ఒక రౌండ్ ఏస్తే మాత్రము బోలెడన్ని థింగ్స్ బయటకొచ్చేస్తాయన్నమాట యూజ్ చేయనివి. దీని తర్వాత వీడియోలో మనము ఇంకొక పార్ట్ ఆఫ్ ద హౌస్ గురించి చూసుకుందాము.